భువనగిరి గుట్టెక్కినాము. వాళ్ళ అయితే లేదు, పవన్ వాళ్ళు వచ్చినాము. ఎక్కడైతే ఎక్కినా కానీ వెనకైతే చూడకూరు బ్రో, ఇదే చెప్తున్నా. చాలా దూరం తిరుగుతుంది. అసలు మాత్రం వెనకైతే అస్సలు చూడకూరు, ఇచ్చబడుతుంది. మీరు ఈ లొకేషన్కి రావాలనుకుంటే మన హైదరాబాద్ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ టికెట్ కాస్ట్, జర్నీ అవర్స్ అన్నీ మీకు డిస్ప్లేలో మెన్షన్ చేశాను చూడండి. అలాగే మన హైదరాబాద్ నుంచి నాంపల్లి సికింద్రాబాద్ నుంచి టికెట్ కాస్ట్, జర్నీ అవర్స్ అండ్ ట్రైన్ టైమింగ్స్ కూడా డిస్ప్లేలో మెన్షన్ చేశాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ పవన్ రాజ్. మీరు ఈ వీడియోలో చూస్తుంది ది భువనగిరి ఫోర్ట్. మన హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ తోటి ఈ భువనగిరి ఫోర్ట్కి అయితే వచ్చాము. ఆ ముందర ఉన్నది నేనే. సో వెళ్ళే దారిలో మాకు బ్యాక్ సైడ్లో మంచి లొకేషన్ కనిపించింది. అక్కడ మేము అందరం కలిసి పిక్స్ దిగాము. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. కోటకు సమీపంలో ఒక శివాలయం, బొమ్మదేవర ఆలయం అండ్ ఒక మఠం కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఎంట్రన్స్ వ్యూ చూసుకోవచ్చు. మీరు తప్పకుండా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. అండ్ మీకు టికెట్ కాస్ట్ వచ్చేసి డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను చూడండి. నేను మిమ్మల్ని తీసుకుంటూ వస్తా. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇవి కూడా లేవు తెలుసా, ఇవ అప్పుడు ఇట్లానే కదా దీనిపైనగానే. అరే మెంటల్, ఇంత పెద్ద దానికి పెద్ద పెడితే స్టెప్స్ కాలు గుంజుతాయి. ఈ సర్దార్ బాపన్న చుట్టం కాదు, ఫ్రీడమ్ అయిన ఫైటర్ మనకి. సర్వాయి బాపన్న, హీ ఫాట్ అగెనెస్ట్ మొఘల్స్. అండ్ చాలామందికి పాపన్న చరిత్ర తెలియదు. సో అతని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి, చాలా బాగుంటుంది అతని స్టోరీ. చరిత్ర ఉంది, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉన్న స్టాచ్యూ, ఆయన పేరేం పేరు అని. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ భువనగిరి ఫోర్ట్ ఫ్రెండ్స్ తోటి వచ్చాను ఆఫ్టర్ 4-5 ఇయర్స్. మా అక్క ఇక్కడ చదువుకునేటప్పుడు నేను వచ్చేవాడిని. ఏ సింగిల్ స్టోన్, తెలంగాణలోనే అతిపెద్ద స్టోన్. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ హైట్ మనం ఇప్పుడు నడవాలన్నమాట. చలో, అది మెట్లు కాదు, ఆడంగా పోనీకి రాదు బాలా. ఇట్లకెళ్ళి ఉంటుంది మెట్లు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. మేము ఎండాకాలంలో వచ్చాము కాబట్టి మొత్తము ఇలా ఉంది ప్లేస్, కానీ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మాత్రం చెట్లు మొత్తం పెరిగిపోయి మొత్తం శిథిలావస్థకు చేరిపోయింది. గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి. అండ్ ఎందుకంటే ఇది మన చరిత్ర అన్నమాట. చలో చలో చలో, జా జా, తుమ్ భీ జా. Go fast. Arey Siri, that hidden, that holes, from that holes maybe there is a route niche. Hide and they will do. Hey వాడే ఉద్దేశంతో అన్నాడు. attack. Half place, now we came off of the place. If we go, See that person. ఓ అదేం బావి అంటారు, బావిని ఏమంటారు ఇంగ్లీష్లో? వెళ్ళా. See there will be there. There we can see from there. From there we can go na. Hey Balara. Da Bala seeing something. No one was Finding one girlfriend. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాకైతే ఏం అర్థం కాలేదు. బాల ఏం వెతుకుతున్నాడో మీకేమైనా తెలిస్తే మాత్రం చెప్పండి. Go big go. You want to go? మా వాళ్ళందరినీ అటు సైడ్ పంపించి నేను అక్కడ సీక్రెట్ హైడెన్ ప్లేస్ ఉందంటే ఏంటో వెళ్ళి చూద్దామని వెళ్ళాను అనమాట. సో ఒక్కడనే వెళ్ళాను. అండ్ అక్కడ చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది, కొంచెం టెన్షన్గా. అలాగే నేను ముందుకు సాగుతూ వెళ్ళాను అనమాట. అండ్ మా వాళ్ళు అప్పటికి పిలుస్తూనే ఉన్నారు. బట్ నాకు ఆ క్యూరియాసిటీ వల్ల నేను ఒక్కనే వెళ్ళాను చూసి వెళ్దామని.
అండ్ అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ మాత్రం ఎవరు లేరు, కానీ మొత్తం అడవి, మొత్తం చెట్లతో నిండిపోయింది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, అక్కడ నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంది. సో అక్కడైతే ప్రస్తుతానికి మొత్తం రూట్ అయితే మొత్తం నిలమట్టం అయిపోయింది. అక్కడ రూట్ ఏం లేదు, బట్ ఎగ్జిట్ ప్లేస్ అనేది అయితే ఉంది, ఒకటి ద్వారం, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. సో కొంచెం స్కేరీగా ఉంది, ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. ఇంకా ఓకే, స్టార్ట్ అవర్ ట్రెక్కింగ్. చలో చలో చలో. లెట్స్ గో హైకింగ్ సుష్మిత అండ్ సవిత కపుల్స్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గేట్. దిస్ ఇస్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్. ఈ మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలుస్తారు. నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇది గోల్కొండ కోటలోని బలా హిసార్ మొదటి ద్వారం ఫతేహ్ దర్వాజాని పోలి ఉంటుంది. Sweet and good friends, guys. Seriously. Okay. I am Okay. from Maharashtra. From Maharashtra. And these people, From Telangana. those who are my, good friends. Good. They are, one from AP. Hago lektur atle kaadu. This both are from Telangana. Pakka Telangana. Yeah. I will see That there last well. guy, you guys able to see that last wala Taklu guy? He's my good friend. You know how to speak Hindi. He's speaking Hindi very well. Yeah. What about me? Yeah. Koncham, you know. Not you said him good friend. I am. Best friend, you all. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చెప్పడం మర్చిపోయాను, తన పేరు సవిత, నా మరాఠీ ఫ్రెండ్, అండ్ ఎన్నికల సుష్మిత, తను పక్క తెలంగాణ. Here the footsteps. I think this recently made, or I don't know. There we have to climb over there. You want? I always I should take yours only. మీరు వచ్చే వాళ్ళు మాత్రం ముందే స్నాక్స్, వాటర్ బాటిల్, ఫుడ్ అనేది క్యారీ చేసుకోండి. ఇక్కడ పైన షాప్స్ ఏమి ఉండవు. వేస్ట్ ఏమైనా ఉంటే మాత్రం పక్క డస్ట్బిన్లో వేయండి, గలీజ్ చేయకండి. సో ఆఫ్ ద ప్లేస్ రీచ్ అయ్యాక మేము కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాము. మేము అక్కడ లంచ్కి మా ఫ్రెండ్స్ తెచ్చిన ఆ వెజ్ ఫుడ్ని తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ చూస్తే ఫుల్ వ్యూ భువనగిరి టౌన్ ఉంది, మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కాలు స్లిప్ అయిందా ఇంకా డైరెక్ట్ స్వర్గం నరకమే. సో ఇక్కడ పిక్స్ దిగి చలో పార్ట్ 2. అందరు కలిసి ఉరుకురి. ఇలా మా వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ చేసినా కానీ వాళ్ళలో మాత్రం ఎనర్జీ మాత్రం రావట్లేదు. అందుకనే పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలి. ఇవి చూడు ఎక్కలేకపోతున్నాయి. కైసా హే అందుకే లోక్ సాఫ్ట్వేర్ గర్ల్స్ విల్ బి లైక్ దిస్. Like this means you don't have energy. We want energy. These people where they are coming. ఇదర్ బయట ఆవు. మళ్ళీ చెప్తున్నా, చిన్నపిల్లలు మరియు ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రం అస్సలు రాకండి, రిస్క్. కమ్ ఫాస్ట్. మై ఫ్రెండ్స్ రియాక్షన్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇక వీళ్ళు నడవలేరని ఇక్కడికి వచ్చాక రెస్ట్ అని చెప్తే త్వరగా వచ్చారు. ఇంకా అక్కడ ఇంకా కూర్చొని ఫొటోస్ దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% మేము ట్రెక్కింగ్ అయిపోయిందనమాట. ఇతనే బాల, తెలుగు అండ్ కన్నడ బాయ్.
స్లో స్లో. పవన్ మెల్లిగా నెమ్మదిగా. సో ఫైనల్లీ మన భువనగిరి ఫోర్ట్ పైకి అయితే వచ్చేసాము. ఇవి అక్కడ ఉన్న ప్రదేశాలు. యూ కెన్ సీ ద ఎంటైర్ వ్యూ ఆఫ్ భువనగిరి ఫోర్ట్. చాలా అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అవుతుంది. సూపర్ వ్యూ అసలు. భువనగిరి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన ఒక మండలం. భువనగిరి ఒక ముఖ్య పట్టణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువనమల్ల విక్రమాదిత్య ఆరవచే ఏకశిల రాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అనే పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి అయింది. There is a secret. ఇక్కడైతే ఎవరైతే టూరిస్టులు వస్తారో ఎక్కడ పడితే అక్కడ చెత్త మాత్రం ఇక్కడ మొత్తం వేసి దీన్ని ప్రదేశాన్ని కంపు చేసేస్తున్నారు. అండ్ పక్కన ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ టవర్ కూడా ఉంది. అండ్ వీ కెన్ గో అండ్ సీ. They created some routes, secret routes. I don't know what is there inside. ఆ రూట్స్ ఏంటివో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అక్కడ వాటర్ ఫెసిలిటీస్కి అట్లా పెట్టారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కోటపైకి వెళ్ళి మీకు పైన వ్యూ చూపిస్తాను. ఏమైంది? ఏపా మేమంతా ఉన్నాగా ఎవరు భయం అయితే పా. హుడి కవిత బిల్లా అంట. చలో భయం ఎందుకు? చిన్నగా ఉంది కదా, మరి చార్మినార్లో ఇంతే ఉంటుంది కదా. పా ఏయ్ మెల్లగా. సో కోట పైన మాత్రం వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అండ్ అలాగే కోట మొత్తం శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోయి తెలియదు. అండ్ ఇక్కడైతే ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో భువనగిరి వాళ్ళు తప్పకుండా దీన్ని పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చిన టూరిస్టులు కూడా ఈ ప్లేస్ పైన ఈ గోడల పైన వాళ్ళ పేర్లు చెక్కుతూ దీన్ని ఖరాబ్ చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్ దట్ నాన్ సెన్స్. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి అండ్ ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి మేము వెళ్ళామన్నమాట. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. అక్కడి నుంచి రిటర్న్ అవుతుంటే ఇక్కడ భువనగిరి కట్ట కనిపించింది. అక్కడ పార్క్, ఈవినింగ్ వ్యూ, సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుండే. సో ఇక్కడ మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగి అండ్ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.